హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ క్యాఫీ ఛానల్. ఈ రోజు మీకోసం ఒక రకమైన భయాన్ని కాదు, వెన్నులో వణుకు పుట్టించి రక్తం గడ్డకట్టేలా చేసే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ పట్టుకొచ్చాను. ఈ మూవీ పేరు కితాబ్ సిజ్జిన్. పేరు వినడానికే వింతగా ఉంది కదా, సినిమా కూడా అంతే వైల్డ్ గా ఉంటుంది. ఇందులో ఉండేది మామూలు దయ్యం కాదు, అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ మ్యాజిక్. అదేనండి చేతబడి, పగ, ప్రతీకారం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తాయని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సరే, ఇక సోది లేకుండా అసలు కథలోకి, ఆ చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేద్దాం. స్టోరీ మొదలవటమే ఒక భయంకరమైన సీన్తో స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పాప, ఆమె పేరు యులి, వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ప్రశాంతంగా డిన్నర్ చేస్తుంటుంది. అంతా బావుందననుకునే లోపే వాళ్ళ అమ్మకి సడన్ గా ఒంట్లో నలతగా అనిపించి భర్త ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోగా చలితో వణికిపోతుంది. భర్త ఆమెకి దుప్పటి కప్పి ఒక ఆయిల్ రాద్దామని ట్రై చేసినా ఆ ఆయిల్ తగలగానే ఆమెకి మంట పుట్టి చేతులపైన చర్మం చిట్లిపోయి లోపల నుండి మేకులు, ముళ్ళు బయటికి వస్తాయి. కేవలం చేతుల నుండే కాదు, ఆమె కంటి లోపల నుండి కూడా మేకులు బయటికి వస్తుంటాయి. రక్తం కారిపోతూ ఆ నొప్పిని తట్టుకోలేక ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి యులి భయంతో ఏడుస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న యులిని లాక్కొని పక్క గదిలోకి వెళ్లి, "నువ్విక్కడే ఉండు, నేనమ్మని చూసొస్తాను" అని వెళ్తాడు. ఆయన వెళ్లగానే కరెంట్ పోతుంది. యులి భయపడుతూ ఆ గది తలుపు సందులోంచి చూస్తే వాళ్ళ అమ్మ ఒక భయంకరమైన దెయ్యంలా మారిపోయి గట్టిగా అరుస్తూ కనిపిస్తుంది. అది చూసి భయంతో యులి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తరువాత పోలీసులొచ్చి లేపేసరికి యులికి ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారని తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళని చూసి ఆమె ఏడుస్తుంటే సరిగ్గా అప్పుడే అక్కడికి యులి వాళ్ళ నాన్న రెండో భార్య అంటే యులి సవతి తల్లి అంబర్ వస్తుంది. వచ్చి రాగానే భర్త శవాన్ని చూసి ఏడుస్తూనే యులిని పట్టుకుని, "నా భర్త చనిపోవడానికి నువ్వు, నీ అమ్మే కారణం" అని ఆమెని నిందిస్తుంది. అలా యులి జీవితం ఒక్క రాత్రిలో నాశనమైపోతుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కథ 20 ఏళ్లు ముందుకు వెళ్తుంది. యులి పెద్దదైనా సరే ఆమె తనని తిట్టిన ఆ సవతి తల్లి అంబరింట్లోనే ఒక కూతుర్లా కాకుండా పని మనిషిలా బతుకుతుంది. పక్షవాతం వచ్చి వీల్ చైర్లో ఉన్న ఆ అంబర్కి అన్నం తినిపించడం, తొడవడం లాంటి సేవలు చేస్తూ ఇంటి పెత్తనం చెలాయించే అంబర్ కూతురు లారస్ చేతిలో నలిగిపోతుంది. లారస్ కి పెళ్లై భర్త రూడీ, కొడుకు డీన్, కూతురు టికా ఉంటారు. ఉదయాన్నే లారస్ షాప్ కి వెళ్తూ యులిని కుక్కని ఆజ్ఞాపించినట్టు ఆర్డర్స్ వేస్తుంటే ఇక్కడ ముసలి అంబర్ యులి అన్నం తినిపిస్తున్నా కనికరం లేకుండా, "వేడిగా ఉంది తెలీదా" అని ఆ అన్నాన్ని యులి మొహం మీదే ఊసేస్తుంది. ఇలా యులి పరిస్థితి చూస్తుంటే మనకే జాలేస్తుంది. లారస్ కూతురు టికా ఇస్లామిక్ స్కూల్లో చదువుకుంటుంది. అక్కడ గురువుగారు మనం చేసే పాపాలన్నీ సెజిన్ అనే పుస్తకంలో, పుణ్యాలన్నీ ఇలీన్ అనే పుస్తకంలో రాస్తారు. అందుకే ఎవరికీ హాని చేయకూడదు అని చెప్తారు. ఈ మూవీ టైటిల్ మీనింగ్ ఇదే. ఆ అమ్మాయి రాత్రి ఇంటికొస్తూ యులి వాళ్ళ పాత ఇల్లు అంటే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన ఇల్లు కనిపిస్తే, "అమ్మో, అక్కడ దెయ్యముంది" అని భయపడి పారిపోతుంది. ఇక లారస్ కొడుకు డీన్ గాడికి ఒక పిచ్చి అలవాటుంటుంది. వాడు ఎప్పుడూ ఒక వీజా బోర్డ్ పెట్టుకుని చనిపోయిన వాళ్లతో మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు. ఒకరోజు యులి వాడి దగ్గరికి వెళ్లి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ, "మా అమ్మ నాన్న చనిపోయిన కొత్తలో వాళ్ళతో మాట్లాడాలనిపించేది" అని ఇమోషనల్ అవుతుంది. ఇది పక్కనే ఉన్న ముసలి అంబర్కి వినిపించి కోపం నశాలానికి కెక్కి సడన్ గా ఊపిరి అందక గిలగిలా కొట్టుకుంటుంటే యులి కంగారుగా వెళ్లి ఆక్సిజన్ పెడదాం అనుకునే లోపే ఆ ముసలావిడ రాక్షసిలా యులి చెయ్యి పట్టుకుని తోసేసి, "మీ అమ్మ నాన్న చావాల్సిందే, వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు చావడమే కరెక్ట్" అని శాపనార్థాలు పెడుతుంది. అలా అరుస్తూనే నోటి నిండా రక్తం కక్కుకుని ఆ రక్తాన్ని యులి మొహం మీద ఊసేసి అంబర్ చనిపోతుంది. మరుసటి రోజు అంబర్ బాడీని క్లీన్ చేసే టైంలో రక్త సంబంధం ఉన్న వాళ్లే లోపల ఉండాలి అని పెద్దలు చెప్తే లారస్ కోపంతో, "నీకు మాకేం సంబంధం ఉంది, బయటికి పో" అని యులిని గెంటేస్తుంది. చివరికి ఆచారం ప్రకారం అంబర్ తలకి ముద్దు పెట్టే టైంలో గతంలో ఆవిడ పెట్టిన హింస గుర్తొచ్చి సడన్ గా ఆ శవం కళ్ళు తెరిచి, "నువ్వు చచ్చిపోతావే" అన్నట్టు అనిపించి యులి గట్టిగా అరుస్తుంది. అది చూసి లారస్ కి కోపం వచ్చి అందరి ముందు యులిని లాగిపెట్టి కొట్టి, "అనాథలా రోడ్డున పడితే తెచ్చి అన్నం పెట్టిన మా అమ్మ శవం ముందే నాటకాలాడతావా" అని నానా మాటలనడంతో పాపం యులి అక్కడ కూడా మౌనంగా ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత లారస్ షాప్లో పనిచేసే యోనోకి కస్టమర్ ఇచ్చిన టిప్ ని యులి తీసుకుని నిజాయితీగా లారస్ కివ్వబోతే ఆమె దాన్ని దొంగతనంగా చిత్రీకరించి అందరి ముందు క్యారెక్టర్ లేనిదానివి అని కొట్టి అవమానిస్తుంది. "మా అమ్మ పోగానే అడిగేవాడు లేడని అనుకుంటున్నావా, నీ అంతుంతు చూస్తా" అని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆ అవమానం, ఆ పగ ఆమెని రగిలించి ఇక ప్రతీకారం
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని డిసైడ్ అవుతుంది. ఆ యోనోగాడి సహాయం తీసుకుని అర్ధరాత్రి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లి లారస్ ఫ్యామిలీ ఫోటో ఇచ్చి, ఈ ఫోటోలో ఉన్న ప్రతి ఒక్కరూ చావాలి, ఒక్కరు కూడా మిగలకూడదు అని ఆవేశంగా చెప్తుంది. ఆ మాంత్రికుడు ఫోటోని బూడిద చేసి, ఈ పూజ జరగాలంటే నాకొక తాజా శవం కావాలి అని కండిషన్ పెడతాడు. యులికి వెంటనే అంబర్ గుర్తొచ్చి, మా పిన్ని చనిపోయి ఇంకా 40 రోజులు కాలేదు కదా, ఆవిడ శవమే తెస్తా అని చెప్తుంది. అదే రోజు రాత్రి యులి, యోనో కలిసి శ్మశానానికి వెళ్లి అంబర్ సమాధిని తవ్వి ఆ శవాన్ని బయటికి తీసి మాంత్రికుడి దగ్గరికి తెస్తారు. ఇక్కడ సీన్ చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మాంత్రికుడు చెప్పినట్టు యులి ఒక నల్ల కోడిని కోసి మేక తలని నరికి ఆ రక్తాన్ని కలిపి చనిపోయిన అంబర్ పేరుని, శత్రువుల పేర్లని ఒక పేపర్ మీద రాసి మేక చర్మం ముక్కలో చుట్టి ఆ రక్తంలో ముంచుతుంది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అంబర్ శవం మీద రాస్తే ఆ శవం సడన్ గా నోరు తెరుస్తుంది. ఆ నోట్లో పేర్లు రాసిన పొట్లం కుక్కి నోరు మూసేస్తుంది. ఇప్పుడు మాంత్రికుడు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ, గుర్తుపెట్టుకో, ఈ శవం కుళ్ళిపోయే లోపే నీ పగ తీరాలి, లేదంటే ఆ చేతబడి తిరిగి నీకే కొడుతుంది అని చెప్పినా సరే యులి వెనక్కి తగ్గదు. పూజ మొదలవగానే లారస్ ఇంట్లో కిటికీ బయట అగ్గి కనిపించడం, అద్దాలు పగిలి భయంకరమైన పురుగులు రావడం స్టార్ట్ అవుతాయి. యులి తన మొదటి టార్గెట్ గా లారస్ కొడుకు డీన్ పేరు రాసిన కాగితాన్ని అంబర్ శవం చర్మం లోపల పెట్టి మేకులతో కుట్టేస్తుంది. ఇంట్లో ఓయిజా బోర్డ్ ఆడుతున్న డీన్ కి బోర్డ్ మీద, బామ్మ నీకోసం వెయిట్ చేస్తోంది, వచ్చే అని మెసేజ్ రాగా సడన్ గా వాడి చెవిలోకి ఒక జెర్రీ దూరిపోతుంది. వాడు నొప్పి తట్టుకోలేక ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు ఆ ఓయిజా బోర్డ్ ని ఎత్తి బలంగా తన తలకేసి కొట్టుకుంటాడు. తల పగిలి రక్తం కాడుతున్నా ఆగకుండా వాళ్ళ అక్క టికా తలుపు పగలగొట్టి లోపలికొచ్చేసరికి ఆ విరిగిన బోర్డ్ ముక్కతో తన గొంతు తానే కోసుకుని దారుణంగా చనిపోతాడు. ఆ తర్వాత డీన్ అంత్యక్రియల టైంలో ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా అని యోనో అడిగితే, వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు అని యులి కూల్గా చెప్తుంది. మరోవైపు కొడుకు చనిపోయి 3 రోజులైన అవ్వకముందే లారస్ షాప్కి వెళ్లడం చూసి భర్త రూడీ అసహ్యించుకుంటాడు. దీన్ని అలుసుగా తీసుకున్న యులి షాప్లో కావాలనే గాజు ముక్కలతో వేలు కోసుకుని రూడీ దగ్గర సింపతి కొట్టేసి మెల్లగా లొంగదీసుకుంటుంది. ఏకంగా వాళ్ళింటికే వెళ్లి రూడీతో గడిపేదాకా వెళ్తుంది. కానీ ఆ రాత్రి రూడీ లారస్ కి సపోర్ట్ చేస్తూ, నువ్వు క్యారెక్టర్ లేందారివి అని యులిని తిట్టడంతో యులికి కోపం వచ్చి వెంటనే వెళ్లి ఈసారి రూడీ పేరు రాసి శవం కళ్ళలో పెట్టి కుట్టేస్తుంది. అంతే, రూడీ గొంతులోంచి రక్తం రావడం, కంటిలోకి పురుగు వెళ్లడం, ఆ మంటకి తన కంటిని తానే పీకేసుకోవడం, చివరగా అంబర్ దయ్యం కనిపించి భయంతో అతను జారిపడి చనిపోవడం చకచకా జరిగిపోతాయి. ఆ తరువాత తనకి హెల్ప్ చేసిన యోనోగాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడు అని భయపడి, నువ్వు కూడా బతకడానికి వీల్లేదు అని వాడి పేరు కూడా శవం కాళ్ళలో పెట్టి కుట్టేస్తుంది. పాపం యోనో షాప్ క్లోజ్ చేస్తుంటే షట్టర్ ఆటోమేటిక్గా పైకి లేవడం, లోపల అంబర్ దయ్యం కనిపించడం జరుగుతుంది. ప్రాణభయంతో వాడు బయటికి పారిపోదామనుకునే లోపే ఆ షట్టర్ తడేలమని వాడి మొహం మీద పడి తల ముక్కలై అక్కడికక్కడే చనిపోతాడు. ఇక మిగిలింది లారస్ ఒక్కతే. యులి ఆఖరి ప్రయోగం చేయగా లారస్ బాడీలోకి మాంత్రికుడు పంపిన జందూరి తన కూతురు టికాని చంపడానికి తరుముతుంది. అప్పుడు మతగురువు వచ్చి దెయ్యాన్ని బంధించి తీసుకెళ్తే టికా యులిని ఫాలో అవుతూ ఆ పాత ఇంటికి వెళ్లి అక్కడ శవంతో యులి చేస్తున్న పూజను చూసి నిలదీస్తుంది. అప్పుడు యులి, అవును నేనే చేశాను, మీ అమ్మమ్మే నా తల్లిదండ్రులని బ్లాక్ మ్యాజిక్ చేసి చంపింది, అందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నా అని నిజం ఒప్పుకుంటుంది. ఇటు పక్క గురువుగారు లారస్ కి ఎక్సార్సిజం చేస్తుండగా ఇక్కడ యులి పూజకి అడ్డంకులొచ్చి లారస్ పేరు రాసి శవం కడుపులోపలో పెట్టి కుడదాం అని చూస్తే సూది దిగకపోగా ఆమెకే దెబ్బలు తగులుతుంటాయి. అంబర్ శవం అప్పటికే పూర్తిగా కుళ్ళిపోవడంతో మాంత్రికుడు చెప్పినట్టే ఆ చేతబడి ఇప్పుడు యులి మీదే రివర్స్ అవుతుంది. యులి చేతి వేళ్లు వంకర్లు తిరిగి రక్తం కక్కుకుంటూ ఆమెకి సహాయం చేసిన దెయ్యాలే ఇప్పుడు ఆమె మీద దాడి చేయగా మేకులు ఒంట్లోకి దిగి నరకయాతన అనుభవిస్తూ యులి అక్కడికక్కడే చనిపోతుంది. మరోవైపు లారస్ నోటి నుండి నల్లటి రక్తం పురుగులు బయటికి వచ్చి స్పృహ వచ్చినా ఆ బ్లాక్ మ్యాజిక్ ప్రభావం వల్ల తన తల్లి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా కూతురు టికా ఒడిలో క్షమాపణలు చెప్తూ కన్ను మూస్తుంది. చివరికి ఒంటరిగా మిగిలిన టికా యులి శవాన్ని కూడా వాళ్ళ కుటుంబం పక్కనే సమాధి చేసి పగని పెంచుతుంది తప్ప ప్రశాంతతని ఇవ్వదు అని తెలుసుకుని దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తుంది.
ఉంది. చూసారా ఫ్రెండ్స్, పగ ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది. మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, మనం తవ్విన గోతిలో మనమే పడతాం. యులీ విషయంలో అదే జరిగింది. తన పగ కోసం తను ఎంచుకున్న మార్గం చివరికి తననే మింగేసింది. సో ఇది ఫ్రెండ్స్ సిజ్జిన్ సినిమా కథ. ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ సినిమాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.